అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో అనలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే వరి. కార్తిక్ గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రప్పా హవా నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పల్నాడు పర్యటనలో ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పోస్టర్లు చూపించారో దాని మీద రచ్చ జరుగుతోంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తే నరికేస్తారా? ఎవరు నరికేస్తారు? పులివెందుల రాజకీయం, కడప రాజకీయం మొత్తం రాష్ట్రం మొత్తం వ్యాపింపజేస్తారా? ఇది పద్ధతేనా అని చెప్పి విమర్శలు వచ్చిన వేళ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద స్పందించారు. ఏం స్పందించారు అన్నది ఒక్కసారి మీకు వినిపిస్తాను, దాని తర్వాత మనం మాట్లాడదాం సార్. డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పదు. ఏంది మళ్ళీ గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 నరికేస్తాం. అదే పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? అది విన్నారా కార్తిక్ గారు? మనం డెమోక్రసీలో ఉన్నామా లేమా? సినిమా డైలాగులు చెప్పినా తప్పే, పోస్టర్లు పెట్టినా తప్పే, మీరు అరెస్టులు చేసేస్తారు. అసలు ఇది ప్రజాస్వామ్యమా, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావట్లేదని నేను మాట్లాడారు. ఎట్లా చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు తగ్గేదేదే అన్నారు. వాస్తవానికి వైసీపీ కార్యకర్తలు అంటే కార్యకర్తల స్థాయి ఎలా ఉంటుంది? గ్రామాల నుంచి వస్తారు సహజంగా, వాళ్ళకు తెలిసి తెలవక కొన్ని పోస్టర్లు పెట్టుండొచ్చు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఉన్న వాళ్ళు, ఒక మాజీ ముఖ్యమంత్రి, వాళ్ళ పార్టీకి అధినేత, గతంలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది, వాళ్ళ కుటుంబానికి రాజకీయ చరిత్ర ఉంది, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఒక పెద్ద కుటుంబం, ఒక పెద్ద పార్టీ, ఒక పెద్ద నాయకుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి వాటిని ఖండిస్తూ కార్యకర్త తెలియక పెట్టారు. అలా పెట్టకూడదు, అలాంటి డైలాగులు వాడకూడదు, సినిమాల్లో ఆ డైలాగులు వాడచ్చు కానీ ప్రజా జీవితంలో వాడకూడదు అని చెప్పాలి. కానీ వాటిని సమర్థించే ప్రయత్నం చేస్తూ డెమోక్రసీని దానికి లింక్ చేసే ప్రయత్నం. ఏ డెమోక్రసీ? రాజారెడ్డి డెమోక్రసీనా? ఎందుకంటే నిన్న పెట్టిన ఫ్లెక్సీల్లో ఈ ఒక్క డైలాగ్ మాత్రమే లేదు. సహజంగా 2-3 డైలాగులు ఉన్నాయి. ఒకటి ఏంది, నేను చూసిన మేరకు ఏంటి, గంగమ్మ జాతరలో పొట్టేలను కోసినట్టు 2029లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రఫా కోసేస్తాం. ఇది ఒక డైలాగ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సమర్థించారు. ఇంకో డైలాగ్ ఏంది, రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే స్టార్ట్ చేస్తాం. మన భారతదేశ రాజ్యాంగం కాదు, రాజారెడ్డి రాజ్యాంగం. అంటే బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు. ఓకే, రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎట్లా ఉంటుందండి అది? రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటి అసలు? అంటే రఫా కొయ్యటం, జనాన్ని ఏటకొడలతో కొయ్యటం, ఫ్యాక్షన్ నేపథ్యం, అది కదా వాళ్ళు చెప్పదలుచుకుంది. అంటే ఈ డైలాగ్ ఆ డైలాగ్ కంటిన్యూషన్ చేసుకో, ఈ డాట్ను ఆ డాట్తో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఫ్యాక్షన్ నేపథ్యం, ఫ్యాక్షన్ రాజ్యాంగం. అది రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఇంకో డైలాగ్ కూడా ఉంది, మీరు కొట్టారు మేము పడ్డాము, మిమ్మల్ని చెక్కేస్తాం. మరి చెక్కేస్తాం అంటే ఏంటి? అంటే దీన్ని బట్టి ఈ 3 డైలాగులు, ఒక డైలాగ్ని సమర్థించారంటే మిగతా 2 డైలాగులను కూడా ఆటోమేటికలీ సమర్థించినట్టు అనుకోవాలి కదా, ఖండించలేదు అంటే. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సత్తెనపల్లి వెళ్ళారు. అది పర్యటన, ప్రజల మీద యుద్ధమా తెలవలే. ఎందుకంటే సంవత్సరం క్రితం చనిపోయినటువంటి కార్యకర్త యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడానికి పోయారు. అంత మేరకు సంతోషం. పోలీసులు కూడా పర్మిషన్ ఇచ్చారు, లిమిటెడ్గా వెళ్ళండి, అది చిన్న ఊరు, చిన్న రోడ్లు, అక్కడ జనం పట్టరు, ఒక 100 మందితో వెళ్ళండి, ఒక 3 కార్లు తీసుకుని వెళ్ళండి కన్వాయ్గా అని చెప్పారు. కానీ ఒక పెద్ద రోడ్ షో, ర్యాలీ, ఓ బహిరంగ సభలాగా, పబ్లిక్ మీటింగ్ లాగా దాన్ని చేశారు. పబ్లిక్ మీటింగ్ లాగా చేయడం ఫలితంగా జనం పెద్ద ఎత్తున రావటం. ఆ కార్యక్రమంలో 2 చనిపోయారు. ఒక అతనేమో కారు ఢీకొని చనిపోయాడు, ఒక ముసలతను, 50 ఏళ్ళకి పైగా ఉన్నట్టు వార్తల్లో చూసిన మేరకు. తర్వాత జయవర్ధన్ రెడ్డి అని చెప్పేసి ఒక యువకుడే, అతను హార్ట్ స్ట్రోక్ అంటారు, తొక్కిసలాట అంటారు, మొత్తానికి అతను చనిపోయాడు. అంటే 2 చనిపోవటాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అంటే ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలవలేదేమో, వాళ్ళని పరామర్శించలేదేమో అనుకుందాం, ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇవాళకి వార్తల్లో ఆయన కూడా చూసుండారుగా. ఇవాళ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ చనిపోయినటువంటి కార్యకర్తలు సంతాపం ప్రకటించారా?
చనిపోయినటువంటి కార్యకర్తల గురించి మాట్లాడారా? కనీసం వాళ్ళకి ఎక్స్గ్రేసియా ప్రకటించారా? ఇవాళ ఆ కుటుంబాలను పోయి పలకరించవచ్చు కదా, పరామర్శించవచ్చు కదా. అంటే కార్యకర్తల ప్రాణం అంటే అంత చీపా? దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే రేపు రప్పారప్ప కోసేస్తామంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారో, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారో, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారో వాళ్ళందరినీ రఫా కోసేస్తాం. అంటే ఒక ఫ్యాక్షన్ రాజకీయాన్ని తీసుకొస్తాం మెల్ల మేము అధికారంలోకి వస్తే. అంటే 2029 జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఫిక్స్ అయిపోయింది. వైసీపీ కార్యకర్తలు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓకే చేసి పడేశారు. అంటే వైసీపీ కార్యకర్తలు ఏ నినాదాన్ని అయితే తీసుకున్నారో అది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తీసుకున్నారు అని మనం అనుకోవాలి. నిన్నటిదాకా మనలాంటి వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఏదో కింది స్థాయి కార్యకర్తలు ఆవేశం కొద్దో, ఊళ్ళో ఉన్నటువంటి కోప తాపాల వల్ల, వర్గ విభేదాల వల్ల, ముఠ తగాదాల వల్ల ఏదో ఆవేశంగా కొన్ని పోస్టర్లు పెట్టారేమో, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టొద్దు కదా అనుకున్నాం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓన్ చేసుకోవటం వల్ల, ఖండించకపోవటం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి నేచరే అదా, వైసీపీ పార్టీ యొక్క విధానమే అదా. 2029లో అధికారంలోకి వస్తే ఏ ప్రజలైతే 2024లో వైసీపీని ఓడించారో ఆ ప్రజలందరి మీద కక్ష తీసుకునేటువంటి పని చేస్తుందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలని రఫా కోసేస్తుందా? ఎందుకంటే సహజంగా ఏ రాజకీయ పార్టీ అని చెప్పాల్సింది ఏంది? మేము అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తాం, మేము అధికారంలోకి వస్తే సంక్షేమాన్ని ఇస్తాం, మేము అభివృద్ధి చేస్తే, మేము అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాము, ఇంకేదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాము, రాజధాని కంప్లీట్ చేస్తాం, ఇలా ఏదో చెప్పాలి. పెట్టుబడులు తీసుకొస్తాం, కంపెనీలు తీసుకొస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, ఇలా చెప్పాలి ఏ పార్టీ అయినా. కానీ ఇందుకు భిన్నంగా మేము కోసేస్తాం, తరిమేస్తాం, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అప్లై చేసేస్తాం, భారతదేశంలో ఆ మాట అనేటువంటి దానికి అవకాశమే లేదు. అది డెమోక్రసీ నేచర్ కాదు. భారతదేశం యొక్క రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు రాశారు, దాన్ని భారతదేశం మొత్తం ఆచరిస్తారు. అడుగడుగునా ఆంక్షలు పెట్టి అడ్డుకుంటున్నారంట, అభిమానాన్ని ఆపేస్తున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటే అభిమానంతో రోడ్ల మీదకి వచ్చే వాళ్ళు కూడా రానియకుండా ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టేసి అడ్డుకుంటూ జనం వస్తున్నారు. మా పార్టీ చూసి వస్తున్నారు, మా గత పాలన చూసి వస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వస్తున్నారు. కానీ మీరు కుళ్ళుకుంటున్నారు. మీ సభలకు కానీ, మీరు పెట్టే మీటింగ్స్ కానీ, మీ పర్యటనలకి జనం రావట్లేదని చెప్పి ఒక అసూయ కనిపిస్తుంది వాళ్ళ మాటల్లో అంటున్నారు జగన్మోహన్. జనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రాజకీయ పార్టీకి వస్తారబ్బా, కొద్దిగా ఎక్కువ తక్కువ. కూటమి పార్టీలకు వస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీద పోతే వస్తారు, నారా లోకేష్ గారు రోడ్డు మీద పోతే వస్తారు, పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పోతే వస్తారు, వైఎస్ షర్మిల గారు రోడ్డు మీద పోతే వస్తారు, కేఏ పార్ రోడ్డు మీద పోయినా వస్తారు, ఎక్కువ తక్కువ అంత తేడా. జగన్మోహన్ రెడ్డికి కూడా ఫ్యాన్ బేస్ ఉంది, ఆ పార్టీకి ఒక క్యాడర్ ఉంది, ఆ పార్టీకి ఉన్నారు, లీడర్స్ ఉన్నారు, సమీకరించగల కెపాసిటీ ఉంది, జిల్లాలో ఆ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంది, దానికి కాదని దేని లేదు. జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద పోతే వస్తారు, కానీ రావద్దని కదా. ఎందుకంటే నువ్వు పోతున్నది ఎక్కడికి? పరామర్శ కార్యక్రమానికి, బహిరంగ సభ కాదు కదా, రోడ్ షో కాదు కదా నువ్వు చేస్తుంది. ఎవరో ఒక నీ కార్యకర్త చనిపోయాడు 1 year క్రితం. 1 year క్రితం చనిపోయిన కార్యకర్తని పరామర్శించడం, అది కూడా 1 year తర్వాత పరామర్శించడమే బాధాకరం. సరే, అయినా సరే 1 year తర్వాతనే నీ మెలకు వచ్చింది, పోతున్నావు. ఎందుకంటే నేను 1 year అనే పదాన్ని నొక్కి ఎందుకు చెప్తున్నా అంటే, తాడేపల్లి ప్యాలెస్ నుంచి సత్తెనపల్లికి 1 hour జర్నీ, తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్కి 1 పూట జర్నీ, 1 రోజు జర్నీ. అంటే హెలికాప్టర్ ద్వారా పోతారు కాబట్టి 1 పూట పట్టవచ్చు. అదే ట్రైనో బస్సు అయితే 1 రోజు జర్నీ. కానీ ఇతను బెంగళూరు ప్యాలెస్ దూరం, ఈ సత్తెనపల్లి దగ్గర. బెంగళూరు ప్యాలెస్కి విరివిగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి పక్కనే ఉన్నటువంటి సత్తెనపల్లి వచ్చి చనిపోయినటువంటి కార్యకర్తను పరామర్శించడానికి 1 year టైం పట్టిందా? మన తెనాలి వచ్చినప్పుడు వెళ్ళొచ్చుగా సత్తెనపల్లి. అంటే ఇది పరామర్శల కార్యక్రమమా, పబ్లిసిటీ కార్యక్రమమా? నీకు జనం ఎందుకు వస్తున్నారు? జనాన్ని ఎందుకు సమీకరిస్తున్నారు? జనం ఎందుకు సమీకరించబడుతున్నారు? పోలీసులు చెప్పారు కదా సార్, ఆ రోడ్లు పట్టవు, ఆ ఊరు చాలా చిన్నది, మీరు పోండి, మేము వద్దనేది లేదు, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయం, మిమ్మల్ని వెళ్ళొద్దని చెప్పం, మీరు రోడ్డు మీద మిమ్మల్ని అరెస్ట్ చేయం, ఆపం, వెళ్ళండి, ప్రశాంతంగా వెళ్ళండి, కాకపోతే ఒక లిమిటెడ్గా వెళ్ళండి అని చెప్పారు. కానీ అదేదో పబ్లిక్ మీటింగ్ లెక్క జనాన్ని పోనీపోతే అంబట్రాబాబు గారు ఏమో అది బారికేడ్ ఎత్తి అవతల పడేస్తారు. అంటే వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో సినిమా చూపిస్తూ ఉంటాడు, పోలీసుల బట్టలు ఉపదిస్తూ ఉంటాడు, సప్త సముద్రాలు దాటైనా మీ సంగతి చూస్తానంటాడు, తర్వాత వీరేనన్ని బుక్లో రాసుకోండి అంటాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్. ప్రజలను రెచ్చగొట్టడం, పోలీసుల మీదకి రెచ్చగొట్టడం, కార్యకర్తను రెచ్చగొట్టడం. తర్వాత దీన్ని అనుసరిస్తూ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు పోలీసు మీద దాడి చేసే ప్రయత్నం చేయడం. మాజీ మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యే ఆయన పోలీసుల మీదకి ఇవాళ చేశాడు, అంటే నిన్న ప్రోగ్రాంలో చేశాడు, మొన్న June 4వ తారీఖు వెనుపోటు దినోత్సవంలో చేశాడు. విడత రజనీ గారి పోలీసుతో ఎలా గొడవ పడ్డారో మనం చూసాం. గతంలో ఆర్కే రోజా గారి స్టేట్మెంట్ చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తారు పోలీసుల మీదకి రౌడీజం చేయండి,
దీన్ని వైసీపీ నాయకులు ఆచరిస్తారు. వైసీపీ అధినేత పిలుపు నాయకుల ఆచరణ కార్యకర్తలకు ఏం అర్థం అవుతుంది? ఇదే అర్థమయ్యేది. ఈ రౌడీజమే కదా అర్థమయ్యేది. ఇదే రాజారెడ్డి రాజ్యాంగం. ఇందాక అడిగారు రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటండి? ఇదే రాజారెడ్డి రాజ్యాంగం. అంటే రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆల్రెడీ వైసీపీ ఫాలో అవుతుంది. వాళ్ళ భారతదేశ రాజ్యాంగం మీద వాళ్ళకి విలువ లేదు, గౌరవం లేదు, ప్రేమ లేదు. అంటే ఇలాంటి రాజకీయ పార్టీకి రాజకీయ పార్టీ అనేటువంటి ఒక గుర్తింపు భారత రాజ్యాంగం ప్రకారం అవసరమా? వాళ్ళు భారత రాజ్యాంగాన్ని ఫాలో కానప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం ఈ పార్టీకి ఒక గుర్తింపు అవసరమా? ఈ నాయకుడికి ఒక గుర్తింపు అవసరమా? ఇది మన తెలుగు ప్రజలు ఆలోచించుకోవాలి. ఓకే, అంటే ఒకటి మాత్రం నేను చెప్పగలను, వైసీపీ మారకపోతే నిజానికి 2019లో 151 సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ఆశలతో. ఆ పార్టీకి మొన్న ఎన్నికల్లో కేవలం 11 సీట్లు ఇవ్వడానికి ఉన్న కారణం ఇదే, ఈ స్టేట్మెంటే. ఇలా వ్యవహరించారని, ఇలా జరుగుతుందని. ఇప్పటికీ అదే ప్రజలను భయపెడుతూ ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తే ప్రజలు ఎలా ఓట్లేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే, వైసీపీ మళ్ళా గెలవాలంటే ప్రజల మీద యుద్ధం మానేయాలి, ప్రభుత్వం మీద ప్రజాయుద్ధం చేయాలి. ప్రజలందరినీ కలుపుకొని ప్రభుత్వం మీద, సమస్యల మీద, ప్రజల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం, యువత కోసం, విద్యార్థుల కోసం ఆందోళన చేయాలి. ప్రజా సమస్యల మీద యుద్ధం చేయాలి. ఇది మానేసి ప్రజల మీద యుద్ధం చేస్తానంటే, నేను అదేగా జరిగింది. 2 సామాన్య కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు చనిపోయారు. ఇలా కనీసం స్పందించకపోవడం ఏంటబ్బా? కనీసం స్పందించారు కదా. అంటే నెక్స్ట్ ఇయర్కి ఏమైనా స్పందిస్తారా? ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ విగ్రహావిష్కరణలు ఉంటాయి. చూద్దాం, నెక్స్ట్ పరిణామాల మీద మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ గారు.